ఓకే, దయాకర్ అంటే కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నారు, వెల్ అండ్ ఫైన్. కానీ రీసెంట్గా వచ్చే వాళ్ళకి మీరు ఇన్నాళ్ళు కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం దుమ్మెత్తిపోతారని చెప్పుకోవాలి బీఆర్ఎస్ మీద. సో అటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల్ని చేర్చుకుని వెంటనే టికెట్ ఇచ్చేస్తున్నారుగా. ఇప్పుడు అప్పుడు అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఆశావాహులు కావచ్చు, ఖత్తర్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళకి కాస్త ఎదురు దెబ్బే కాదు. ఇప్పుడు పార్టీ సస్టైనబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ కూడా. సస్టైనబిలిటీ అంటే మీన్స్ ఏదో 64+1 లేకపోతే 70, 75 ఇది కాదు. పార్టీ సుదీర్ఘకాలం ఉండాలనుకున్నప్పుడు విలువైన వ్యక్తులు వస్తున్నప్పుడు అవకాశాలు కల్పించే దాంట్లో పార్టీ కొంచెం ముందంజలో ఉంటుంది. విలువైన వ్యక్తులు అన్నారు, కానీ వాళ్ళు వచ్చిన పార్టీ మీరు మొన్నటి వరకు కూడా దుమ్మెత్తిపోసిన పార్టీ అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని చెప్పి అదే పార్టీకి ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, లేకపోతే వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు అదే వాళ్ళనే తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకుంటేనే ఏదో శంఖంలో పోస్తే తీర్థం అయిపోతున్నారు. కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళందరూ క్లియర్ అయిపోతారా? కేసీఆర్ సెంట్రిక్గా జరిగినాయి రాజకీయాలు. కేసీఆర్ ప్రమేయం లేకుండా ఎవరి పాత్ర కూడా నిర్వచించబడలేదు దాంట్లో. కాబట్టి ఆ తప్పులో కేసీఆర్ గారి పాత్రే ప్రిన్సిపల్గా ఉంది. కాబట్టి వాళ్ళతో వచ్చే సమస్య లేదు. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఫండమెంటల్ ఏమంటాము డిక్టేటర్షిప్ లేకపోతే ఫండమెంటలిజం ఉండే ఏదైనా సరే వాళ్ళ విషయంలో పార్టీ ఆలోచించి వాళ్ళనేమి ఆహ్వానిస్తలేదు. సగటు లీడర్లు ఎవరైనా ఉంటే ఆహ్వానించడం కాదు, వాళ్ళు అర్జీ పెట్టుకుంటే అంగీకరించుడు తప్పితే మేము పోలోమని, మేము గేట్లు కొంచెం ఒక్కటెత్తితేనే పోలోమని వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా మాలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుందని నేను అనుకోను. కానీ డెఫినెట్గా మాలాంటి వాళ్ళతో పాటు కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఒక ప్రోగ్రాం ఉంటుంది భవిష్యత్తులో. అది పార్టీ శ్రేణులను కాపాడుకునే కార్యాచరణ పోస్ట్ ఎలక్షన్ మీన్స్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా ఉంటుంది. మీరు గేట్లు ఎత్తడం అనే ఒక మాట అన్నారు. గేట్ ఎత్తితే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. సో పాత నీరులో అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా? ఆ ప్రవాహంలో పోయేటోళ్ళు కొట్టుకపోతారు. కొత్త నీరు వస్తే పాత నీళ్ళు పోతే మాది పెద్ద ట్యాంక్, అది సముద్రం. కాబట్టి ఎన్ని రోజులైనా ఉప్పు నీళ్ళైనా అట్లా ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో. పోవడం వల్ల లాభం వాళ్ళకేం ఉండదు కాబట్టి పోయేటోళ్ళ కర్మ అనుకుంటాం అంతే. కానీ ఎదురిగితే నిలిచిన వాళ్ళని చూసాంగా పార్టీలోని. ఇప్పుడు ఆ అవసరం నాలాంటి వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నన్ను ఏమన్నా సైడ్ చేస్తుండ్రా, నన్ను ఏమన్నా పక్కన పెడుతుండ్రా, లేకపోతే నాకు అవకాశాలు ఇవ్వమని చెప్తుండ్రా? ఇక్కడే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా ఏంటంటే బొమ్మలు లెక్క పొగ పెడుతున్నారా అనే ఒక మాట చాలా గట్టిగా మళ్ళీ ప్రచారంలో ఉంది. అంటే ఒక పదవి ఇవ్వటం లేదు అలా అని చెప్పి మీ ఫేవర్ను ఉపయోగించుకుంటున్నారంటే మీ మాటల ప్రకారం చూస్తా ఉన్న మాట వినిపిస్తోంది, కానీ ఎక్కడ మీ అడుగు ముందుకు పట్టడం లేదు. ఏం జరుగుతుంది? ఇలాంటి రాజకీయం అనేది ఇంతకు ముందు తక్కువగా చూడబట్టి కొత్తగా అనిపిస్తున్నది. చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇష్యూస్ నాలాంటివి ఉంటాయి. కానీ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో చాలా జరిగినాయి, ఇతర రాజకీయ పక్షాల్లో కూడా చాలా జరుగుతుంటాయి. దయాకర్ మీడియా ఫేసు, దయాకర్ వెల్ నోన్ పర్సనాలిటీ కాబట్టి నా మీద చర్చ ఎక్కువ ఉంటుంది. నాలాంటి వాళ్ళు 100 మంది మీకు క్షేత్రం నుంచి రాష్ట్ర పార్టీ వరకు ఉంటుంది. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదంటే కంపల్సరీ నేను రోజు మీడియాలో ఉంటా కాబట్టి ఎప్పుడు అగపడతారే దయాకర్కి ఏమి ఇవ్వలేదు అనేది పోతుంటుంది. కానీ నాకు వచ్చే అవకాశం ఉంది అని ప్రతిసారి నేను చెప్పనక్కర్లేదు. కానీ నాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి కూడా పార్టీ ఎట్లా నిరూపించుకుంటుందో మీరు చూస్తారు భవిష్యత్తులో. ఒకటైతే ఎవరైతే కనపడకుండా ఉంటారో, మరుగునబడి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎందుకంటే తనకు తెలుసు. ఇక్కడే మళ్ళీ వస్తున్నా, పటేల్ రమేష్ రెడ్డి అంటే వాళ్ళు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పిన తర్వాత అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు, లెటర్ రాయించుకున్నారు, సంతకం పెట్టి ఏకంగా ఇచ్చిన తర్వాత పార్లమెంట్ టికెట్ భరోసా ఇచ్చిన పరిస్థితి. కానీ కట్ చేస్తే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు నామినేటెడ్ అయింది, రేపు ఎక్స్టెన్షన్లో మంచి అవకాశం రావచ్చు. ఎక్స్టెన్షన్ మీన్స్ రేపు రాబోతున్న పదవుల్లో ఎమ్మెల్సీ రాజ్యసభలు ఉన్నాయి, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, మీరు చూస్తారు కదా. సో ఇక్కడికి ఇప్పుడు తనను అకామిడేట్ చేయకపోతే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సమాధానం పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఉన్న అవకాశాలని ముందు ఇస్తే నష్టం ఏంటి? కాబట్టి అట్లా వారికి అవకాశం ఇచ్చింది. వారి త్యాగానికి అది
చాలా తక్కువ అయినప్పటికి కూడా అది తను ఆహ్వానించిండు, దాన్ని నేను చేస్తా అని ఒక భరోసా ఇవ్వగలిగిండు. రేపు దానికంటే పెద్దది కూడా వచ్చే అవకాశం లేకపోతే. కానీ ఈ విషయంలో నోటి కాడ వరకు వచ్చిన తర్వాత కూడా తిరిగి లాగేసుకున్నారు. ఎమ్మెల్సీ సందర్భంలో చూసాం. ఏం జరుగుతుంది? మీకు ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు మీ పార్టీలోని? క్లియర్‌కట్‌గా చెప్పే ప్రయత్నం చేయగలరా? నోటి కాడికి వచ్చింది వెనుకకు పోయింది అంటే పోయింది కూడా అని అనడానికి లేదు, లాగేశారని అండల్లో ఎటువంటి ఇక్కడ అతిశక్తి లేదు. ఇప్పుడు దానివల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏది లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. మీరు పట్టించుకోపోవచ్చు, కానీ మీ పార్టీ విధి విధానాలు చూస్తున్న వాళ్ళకి సంబంధించి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏంది ఇలా చేస్తుందని అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని పార్టీ అనుకున్న తర్వాత కంపల్షన్స్ మారిందనేది నా అంచనా. దానివల్ల ఇంకా పెద్దదే మంచిదే వస్తుందనే ఆలోచన అయితే మీ ముందే ఉంటుంది కదా. అలాంటప్పుడు నేను ఇంకా వాటిని చూసుకుంటూ మరింత ఉత్సాహంగా పనిచేసుకుంటూ పోతా. ఆ అవకాశాన్ని ఎప్పుడు తీసుకోవాలని ఉంటుంది తప్పితే, ఇప్పుడు నాకు పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారం వస్తుందో రాదో తెలియదనే కన్ఫ్యూజన్లో ఉన్నోని కూడా కాదు. అప్పుడే ధైర్యంగా బలంగా కొట్లాడినోని. ఇంకా మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా రిస్క్ చాలా తగ్గిపోయింది. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాలాంటి చాలా రిలీఫ్ వచ్చింది. అన్ని పనులు అంతా తానే చేసుకుంటూ వెళ్ళేటోడు, అక్కడక్కడ అసైన్మెంట్స్ ఇచ్చేటోడు ఎవరికైనా సరే తనే మ్యాక్సిమం పని చేసిండు. అంతకంటే ముందు చాలా స్ట్రెస్ ఉండేది మాకు. ఏది పార్టీ 2014 నుంచి ఓడిపోయిన తర్వాత వచ్చి పార్టీ వాయిస్ని వినిపించేటోళ్ళు కూడా ఉండకపోయేది, ప్రెస్ మీట్లు ఉండకపోయేది, పార్టీ కార్యాచరణ ఉండకపోయేది. మళ్ళీ ఎందుకంటే ఓటమి తాలూకు నెగిటివ్ ఉన్న తర్వాత అయినా కూడా పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు బాగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేది, మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం. తర్వాత ఉత్తమ్ గారు వచ్చినాక ఇంకా కొంత యాక్టివిజం పెరిగింది. సో ఆ తర్వాత కూడా మేము చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు ఓడిపోయినప్పటికి కూడా 2018 తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. కానీ వెనెవర్ రేవంత్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అన్ని శ్రేణులు కలిసి రావడం జరిగింది. సమాజం కూడా కలిసి వచ్చింది మాకు, అంటే పౌర సమాజం కూడా సీరియస్గా సపోర్ట్ వచ్చింది. సో ఈ 10 yearsలో ఎన్నో కన్స్ట్రెయింట్స్, ఈతి బాధలు, కొట్లాటలు అసలు మామూలుగా కాదు. ప్రభుత్వంతో జైళ్ళకు పోవడం, అరెస్టులు కావడం, కేసులు పెట్టించుకోవడం, హౌస్ అరెస్టులు అయితే లెక్కలేనండి. అసలు ఏ సందర్భం ఏదొచ్చినా సరే మా ఇంటి ముందు పోలీసులు ఉండడం, హౌస్ అరెస్ట్ చేసి రోజుల తరబడి చేసేది ఉండేది. ఆ నిర్బంధం పోయింది. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఫస్ట్ మా గవర్నమెంట్లో స్వేచ్ఛ ప్రజలకు ఉంది, ప్రజాస్వామికవాదులకు ఉంది, మాలాంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. ఇది ఒక రకంగా లీన్ పీరియడ్, ఏదో సంధికాలాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నట్టే అనుకుంటా, నాకు కొంత రిలీఫ్ ఇచ్చినట్టే అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు రేపు ఏదో రూపంలో గవర్నెన్స్లోకి పోతే కంపల్సరీ మళ్ళీ ఉద్యమం చేసేటట్టు చేయాలి కదా.